వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చిత్తూరు జిల్లాలో సైకో హల్చల్ చేసిన ఘటన వెలుగు చోటు చేసుకుంది. గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద మతి స్థిమితం లేని ఓ వ్యక్తి ప్రజలపై దాడి చేస్తున్నాడని సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ సైకోని అదుపులో తీసుకునే సమయంలో ఆ సైకో ఏకంగా పోలీసు వాహనాన్ని ఎత్తికెళ్లి పలు వాహనాలను ఢీకొని దాదాపు 3 మంది గాయాలు పాలయ్యారు. 2 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 1 ఆటో పూర్తిగా అయితే డ్యామేజ్ అయిన సంఘటన చూస్తా ఉన్నాము. ఇక పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ వ్యక్తికి మతి స్థిమితం లేదు కాబట్టి ఆ వ్యక్తి పోలీస్ వాహనాన్ని ఎత్తికెళ్లిన సమయంలో వెంటాడి ఆ పోలీస్ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయగా అతను ఏకంగా చెరువులోకి దూకి దాదాపు 3 గంటల సేపు చెరువులోనే ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అతన్ని అదుపులో తీసుకున్నారని గంగవరం పోలీసులు అన్నారు. నమస్కారం అండి. సుమారు ఈరోజు 8:50 ప్రాంతంలో గంగవరం సిఐ గారు ఫోన్ చేసి అగ్నిమాపక కేంద్రానికి ఇట్లా ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ వాహనాన్ని అపహరించి విచక్షణారహితంగా డ్రైవ్ చేసి పలు ప్రమాదాలకు కారణమైన వ్యక్తి ఒక చెరువులో దాంకొని ఉన్నాడని చెప్పి మనకి ప్రాథమికంగా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడం జరిగింది. దాంతో మనము మన సిబ్బందితో కలిసి హుటాహుటిన ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మనం చూడగా అతను మధ్యలో ఒక చెట్టు దగ్గర తల మాత్రమే కనిపిస్తుంది, చెట్టు లోపల దాంకొని ఉండడం చూసాము. అంటే అతని వివరాలు ఇంకా మనకు అప్పటికి తెలియదు. అతను విచక్షణారహితంగా జనాలపైకి రాళ్ళు వేయడము, ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి అందరూ గమనించి చూస్తూ ఉన్నారు. మనం ఆ ప్రాంతంలో మన అగ్నిమాపక సిబ్బంది మన దగ్గర ఉన్నటువంటి లైఫ్ బాయ్స్ కానీ లైఫ్ జాకెట్స్ రోప్ సహాయంతో మన సిబ్బంది లోపలికి దిగి అతనికి సమీపించి చాకచక్యంగా అతన్ని పట్టుకొని తీసుకురావడం జరిగింది సురక్షితంగా. అతను అప్పుడు కాన్షియస్లోనే ఉన్నాడు. సురక్షితంగా తీసుకొచ్చి పోలీసు వారికి అప్పచెప్పి అదేవిధంగా మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రాగానే అతనికి ప్రాథమిక చికిత్స కోసం ఇక్కడికి పంపించడం జరిగింది. అతనికి వివరాలు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు కాబట్టి మన అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేసి అతన్ని బతికించి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. సైడ్లో వస్తా అంటే వ్యాను టాటా సుమో వచ్చింది గుద్దుకోముడిచినాడు. మేము సైడ్లో ఉండి స్లో చేసేసి ఉంటాం కారు. టిఫిన్ తిందామని స్లో చేసినాం. మేము అక్కడ చిన్నగా రాలేదు వాడు ఫాస్ట్. మా నేటివ్ ప్లేస్ కల్లుపల్లి, బెంగళూరు నుంచి వస్తున్నాను. టిఫిన్ తినామని బండి తిప్పుకొని పలందర్ లోపలికి టిఫిన్ తినామని వెళ్తున్నాను. హై స్పీడ్లో వస్తుంది బండి. నేను చూసి పక్కకు పోతున్నాను. ఫ్రంట్ తప్పించాను. అప్పటికే వచ్చి ఫుల్ స్పీడ్ వచ్చి గుద్దుకొని వెళ్ళిపోయాడు. మీ కార్లు వెళ్తున్నా మేము 4 ప్రయాణిస్తాను. ఇక కాల్ డ్యామేజ్ అయ్యింది. నేనే డ్రైవరు, నేనే డ్రైవ్ చేస్తాను.